వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అప్పు ఇచ్చినందుకు ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోవడం అందరినీ కూడా కలకలం రేపుతుంది. ఇది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎస్ఎస్పీ కాలనీలో జరిగింది, గాయత్రి అపార్ట్మెంట్స్‌లో. ప్రస్తుతం అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు 303 అనే దాంట్లో ఉంటున్నారు, థర్డ్ ఫ్లోర్‌లో. సో, సడెన్‌గా ఏమైందో తెలీదు. ఆమె ఫ్యాన్‌కి చీరతో ఉరిపెట్టుకొని చనిపోయిందని కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్పడం జరిగింది. అసలు పూర్తి వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామం వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్ నెంబర్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది. తను ఇంతకు ముందే ఫోన్ చేసి ఒక వ్యక్తికి నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పింది. దాని తర్వాత అతను వెంటనే ఇక్కడికి రావడం, వాళ్ళ హస్బెండ్ రావడం, ఈలోపే తను ఉరిపెట్టుకొని చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హలో. నమస్తే అండి. చందు గారా మాట్లాడేది? అవునండి. ఓకే. గాయత్రి అపార్ట్మెంట్స్ ఇక్కడ జీడిమెట్ల దగ్గర కదా మీది? అవును సార్. సో, రీసెంట్‌గా మీ వైఫ్ ఎక్స్‌పైర్ అయ్యారు కదా! సూసైడ్ చేసుకొని. అవును సార్. అవును సార్. సార్ ఏంటి రీజన్ ఏంటి సార్? రీజన్ ఒక వేరే పర్సన్, అన్నోన్ పర్సన్ ఒక 9 మంత్స్ నుంచి మా మిసెస్ కు పరిచయం అయింది సార్. ఓకే. సార్ అంటే ఇక్కడ మీది నేటివ్ ప్లేస్ ఇక్కడ కాదు కదా! మీ అక్కడ పరిచయమా? ఇక్కడ పరిచయమా? ఇక్కడనే సార్. అక్కడనే గాయత్రి అపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ గాయత్రి అపార్ట్మెంట్సే. అతని పేరు శివరామ్ అని కూడా మేము విన్నాము. అవును సార్. ఓకే. తర్వాత ఏం జరిగింది అసల? 5 లాక్స్ అప్పు ఇచ్చింది అని చెప్తున్నారు కదా! అవును సార్. అయితే 9 మంత్స్ నుంచి పరిచయం అయింది సార్. ఫస్ట్ లా కొంచెం ఆయన కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ లేకున్నారు సార్. ఓకే. 1 మినిట్ సార్. అంటే మీకు పరిచయం ఉందా? ఓన్లీ మీ వైఫ్‌కి మాత్రమే పరిచయమా? ఒక్క నిమిషం సార్. ఏవండీ? సారీ సార్. అంటే ఓన్లీ మీకు పరిచయమేనా? మీ వైఫ్ సారీ మీ ఫస్ట్ మా వచ్చే వైఫ్ పరిచయం సార్. ఓకే. అక్కడ షాప్ దగ్గర ఈమె షాప్ ఉంది సార్. ఆ షాప్ లో ఓకే. షాప్ దగ్గర అక్కడ ఫైనాన్స్ ఇస్తున్నారు సార్. ఆ పక్కండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఓకే. సో, అంటే 5 లాక్స్ అప్పు ఇచ్చిన విషయం మీకు తెలుసా తెలీదా? నాకు అంత అమౌంట్ అని తెలియదు సార్. ఫస్ట్ లో వీళ్ళు కొద్దిగా ఇచ్చుకోరు చేసుకోరు సార్. అంటే ఫైనాన్స్ ఇస్తుంది. ఈమె కూడా కొన్ని ఫైనాన్స్ నడిపామని ఇచ్చింది. ఓకే. ఇచ్చింది అట్లా నడిపించేది సార్. నడిపించాక కొన్ని రోజులు నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత, నాకు 2 మంత్స్ తర్వాత మా పరిచయం చేసింది సార్. ఓకే. ఫస్ట్ లో అయితే పరిచయం చేసినాక నేను ఆ బిహేవియర్ చూసి వద్దు మాట్లాడకు, ఏ ఫైనాన్స్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి నేను అవాయిడ్ చేయమని చెప్పిన. ఓకే. అవాయిడ్ చేయమని చెప్తే కొన్ని రోజులు బంద్ చేసింది సార్. బంద్ చేసి మళ్ళీ తర్వాత అదే కంటిన్యూ మళ్ళా మాట్లాడడం చేయడం అది చేసింది సార్. అసలు నాకు తెలియకుండా మొత్తము అమౌంట్ తీసుకొని ఇవ్వడము, అట్లా గోల్డ్ పెట్టి ఇచ్చింది సార్. గోల్డ్ పెట్టి నగలు కూడా తాకట్టు పెట్టి ఇచ్చిందా? అవును సార్. నగలు కూడా తాకట్టు పెట్టి ఇచ్చింది. అది ఫస్ట్ తాకట్టు పెట్టుకున్న తర్వాత అమ్మేసుకున్నాండి సార్. ఓకే. అంటే ఇప్పుడు నగలు ఆయన పేరు మీద పెడితే ఆయన ఇడిపించుకొని అమ్ముకుంటారు సార్. మళ్ళా అమౌంట్ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర అడిగి ఇచ్చినట్టు సార్. ఓకే. మొత్తం ఈ శివరామ్ అన్న వ్యక్తి అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే కాదు? ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు సార్. మామూలుగా 9 మంత్స్ నుంచే 9 మంత్స్ నుంచి ఎక్కువ రోజులు కూడా పరిచయం లేదు సార్. 9 మంత్స్ నుంచే పరిచయం. అసలు ఏం చేసిండో తెలియదు సార్. మా మిస్సెస్ ని మొత్తం లొంగ తీసుకున్నట్టే చేసిండు సార్. మొత్తం ఏ బ్లాక్ మెయిల్ చేసిండో, ఏం చేసిండో, మొత్తం మానసికంగా, మెంటల్ గా మొత్తం అదే చేసి లేస్తే ఆ పేరు కలవడం, మొత్తం ఆ రకంగా చేసిండు సార్. అంటే తన నుంచి బ్లాక్ మెయిల్స్ కూడా ఉన్నాయా? తన ఫోన్ అయినా తీసుకుని మీరు చూసే ప్రయత్నం చేశారా? ఫోన్ ఇస్తే కూడా ఒక 2 నిమిషాలు నన్ను ఫోన్ పట్టుకుంటే కూడా ఫోన్ పట్టుకుని ఎక్కువ మీరు ఫోన్ చెక్ చేద్దాం అంటే ఫోన్ చెక్ చేద్దాం అంటే ఎందుకు అంతకుముందు ఇన్ని రోజులు అయినా ఫోన్ ముట్టకపోయేది. అట్లాంటి ఫోన్ ఇవ్వకపోవడం మొత్తం. అసలు నేను ఫోన్ తీసుకోగానే మళ్ళీ తొందర తీసుకోవడం అట్లా. ఓకే. సార్, అసలు ఈ విషయం మరి ఎలా బయటపడింది? మీకు ఎలా తెలిసింది అసలు? ఎలా తెలిసిందని సార్, నాకు అయితే నేను కూడా అంతకుముందు కొంచెం అమౌంట్ ఇచ్చిన సార్. అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొంచెం ఇంకా అమౌంట్ కట్టాలంటే ఏమైనా అడిగితే వారం రోజులు ఇస్తా అంటే నేను వేరే వాళ్ళ కాడికి అప్పుడు ఇచ్చిన సార్. మంచిగా ఉన్నప్పుడు సార్, నాకు తెలియనప్పుడు ఇస్తే
వారం 10 రోజుల్లో ఇస్తా అంటే ఇయ్యలేదు సార్ ఆ అమౌంట్ కూడా. ఇయ్యలే. ఇక ఆ అమౌంట్ కూడా కొంచెం 2, 3 సార్లు లొల్లైతే ఈ నేను నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 20 ఎండింగ్ వరకు ఇస్తానన్నాడు సార్. ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళతోని కూడా ఈమె మాట్లాడిందంట. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాదు చెప్పిందంట. చందు గారు, అంటే ఇప్పుడు సార్. మీకు ఇలా అమౌంట్ ఇచ్చిన విషయం మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? 3 నెలల వరకు తెలుసు. నాకు ఫస్ట్‌లా వీళ్ళు చేసింది తెలుసు సార్. కాకపోతే ఈమె ఈ బంగారం పెట్టింది ఇదైతే నాకు మొన్న వీళ్ళు చెప్తే తెలుసు సార్. పక్కన వాళ్ళు వాళ్ళ షాప్ దగ్గర ఈమెకు నాతోని చెప్పుకోలేకపోయారు సార్. ఓకే. ఇప్పుడు మీకు అలా గొడవలు బంగారం ఎప్పుడైతే ఆమె అమ్మేసుకుందో దాని తర్వాత నుంచి మీకు గొడవలు స్టార్ట్ అయినాయి. బంగారం అమ్మింది కూడా తెలవదు సార్ నాకు. నాకు నిన్న వీళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళతోని చెప్పుకున్నారు సార్ ఈ బాధపడకుండా. ఓకే. నాతోని చెప్పుకోలేకపోయింది సార్. నాతోని చెప్పుకోలేకపోయింది. పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, లేడీస్ ఫ్రెండ్స్. హ్మ్. ఇక ఆమె షాప్ దగ్గర వాళ్ళతోని చెప్పుకున్నారు సార్. చెప్పిందంట. ఇట్లా ఊకే డబ్బులు అడుగుతుండు. ఖాళీల దగ్గర కూడా అడిగిచ్చింది పాపం. మా అడిగినోళ్ళు అంటూ మీ లేదు. అపార్ట్మెంట్స్ లో ఎవరి దగ్గరైనా కూడా డబ్బులు తీసుకున్నారా? అపార్ట్మెంట్ లో తీసుకున్నాం సార్. తీసుకున్నాం గానీ ఈమె అందరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాని కోసమే అడిగిందంట సార్ డబ్బులు. ఓకే. అంటే అట్లా శివరామ్ అనే సార్. వ్యక్తి కోసం. శివరాం అసలు అనే ఎందుకు వ్యక్తి అంత కోసం క్లోజ్‌నెస్ ఏంటి వాళ్ళిద్దరికి మధ్య? అంటే తను శివరామ్ అనే వ్యక్తి మీ వైఫ్ ని బ్లాక్‌మెయిల్ చేసాడా? లేకపోతే వేరే ఏమన్నా ఫ్రెండ్‌షిప్ ఉందా? బ్లాక్ మెయిల్ చేసిండు సార్. బ్లాక్ మెయిల్ చేసిండు అసలుకి. హ్మ్. ఇప్పుడు మేము 16 సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళయి. ఓకే. 16 సంవత్సరాల్లో 15 ఏండ్లలో దగ్గర దగ్గర ఒక 7, 8 ఇండ్లు మారొచ్చు సార్. 7, 8 ఇండ్లు మారొచ్చు. ఇప్పుడు మీరు ఏడికి ఉంటుంది పోయినా ఓన్ ఫ్లాటా అండి? లేకపోతే ఓన్ ప్లాటే సార్. 2 ఇయర్స్ బ్యాక్ లోన్ తీసుకున్నాం సార్. ఓకే. ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? నాకు 2 అమ్మాయిలు సార్. ఓకే. వాళ్ళు మీతో పాటే ఉంటారా? వాళ్ళు మాతో పాటే ఉంటారు సార్. నలుగురం కలిసి ఉంటాం సార్. ఓకే. అసలు పిల్లలు అంటే మీ మధ్య గొడవ ఎప్పుడు జరిగింది? అంటే ఒకరోజు సార్. శివరామ్ మీ ఇంటికొచ్చాడు. ఇక్కడ మీ ఇద్దరు ఘర్షణ పడ్డారు కింద పైన అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? అవును సార్. అవును సార్. అదే రోజు మార్నింగు ముందు రోజు ఏమైందంటే సార్, గురువారం నైటు హ్మ్. వేరే అమ్మాయి కమ్మలు పెట్టి ఒక 30 డేస్, 20 డేస్ బ్యాక్ కమ్మలు పెట్టి 20,000 తీసుకున్నాను సార్ ఇది మా మిస్సెస్. హ్మ్. మీకు ఆ విషయం అయితే తెలీదు. నాకు ఆ విషయం తెలీదు. అయితే అమ్మాయి ఫోన్ చేస్తే 10 రోజులకి ఇస్తానంటే 10 రోజులైనా 20 రోజులైనా ఇవ్వకపోతే అమ్మాయి ఆ శివ రామ్‌కు ఫోన్ చేసిందట. నీ గురించే తీసుకుంది కదా! హ్మ్. అమౌంట్ ఇయ్యి అంటే ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టిండంట సార్ శివరాము. ఓకే. ఇష్టం వచ్చినట్టు తిడితే ఈమె రిప్లై ఇస్తలేదు. ఆడు ఇట్లా తిడుతుండని చెప్పేసి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇట్లా అంటుర్రన్న అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది. ఓకే. అంటే నేను ఈ ఓకే. అంటే ఇప్పుడు శివరామ్ అన్న వ్యక్తి వల్లే మీ వైఫ్ చనిపోయింది. అవును సార్. మీ వైఫ్‌ని మీరు కొట్టలేదు. మేము కొట్టలేదు సార్ అసలకి కింద. అయితే చెప్తున్నా సార్. అమ్మాయి నాకు ఫోన్ చేసి అట్లా చెప్పింది. చెప్తే నేను అమ్మాయికి సరే నేను వచ్చాక మాట్లాడుతీ అమ్మ అంటే సరే అన్నది. వచ్చేలోపు ఈమె మా మిసెస్ కలిపి అమౌంట్ అది అరేంజ్ చేసి ఆమెను కాంప్రమైజ్ చేసిర్రు బతిలాడి సారీ చెప్పి. కాదు చందు గారు, అంటే ఇంత ఇష్యూ నడుస్తున్నప్పుడు ఇంత పెద్ద విషయాన్ని మీరెందుకు పోలీసుల దృష్టికి తీసుకురాలేదు? ఆ! చెప్తున్నా సార్. ఆ అమ్మాయి నైటు 8కేమో చేసింది సార్ నాకు ఆఫీస్‌కి నుంచి వచ్చేటప్పుడు. ఓకే. అయితే అమ్మాయికి వీళ్ళు మాట్లాడి కాంప్రమైజ్ చేపిచ్చి అమౌంట్ ఇచ్చేసిర్రు. ఓకే. ఇచ్చేసిర్రు. అమౌంట్ ఇచ్చేసినాక నేను నైట్ వచ్చినాక మాట్లాడితే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళు సారీ చెప్పిండన్న జర ఏమనకు మళ్ళీ అక్కడిని కూడా తిట్టకంటే సరే తీ అమ్మ ఏముంది సారీ చెప్పింది అయిపోయింది అని చెప్పేసి నేను కూడా ఊకున్నా సార్. ఊకున్నా. అయితే మళ్ళా నైట్ ఏమైంది సార్, నైట్ వాళ్ళ అప్పుడు మా మిసెస్ వాళ్ళ షాప్ లో ఇంకో కో పార్ట్నర్ ఉంటాడు కదా సార్. హ్మ్. ఆయన ఈ శివరామ్ అన్న దగ్గర 50,000 తీసుకుంది సార్ ఒక 6 మంత్స్ బ్యాక్. ఓకే. ఇంకా ఫైనాన్స్ లెక్క. అయితే ఇంకా 35,000 ఏమో ఇయ్యాలంట సార్. ఓకే. అంటే 30,000, 35. మీకు తెలియకుండా మీ వైఫ్ చాలా చోట్ల అప్పు చేశారు. చాలా చోట్ల అప్పు ఇయ్యలేదు సార్. ఈయన గురించే కొంత దగ్గర అడిగిచ్చింది. ఓహ్! ఈమె 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 ఇంట్లోకి తీసుకొని ఇచ్చింది. ప్లస్ నాతోని తీసుకొని ఇప్పించుకుంది. ప్లస్ ఆమె గోల్డ్ కూడా ఇచ్చేసింది అట్లా. ఓకే. గోల్డ్ కూడా ఇచ్చేసింది. అయితే ఆ ఫారూక్ అనే దగ్గరికి వస్తే పిల్లలు చేస్తే నేను ఆయన షాప్ కాడ రానీకు మనకి ఇచ్చే ఉంది కదా దానిలో పట్టుకొని మా ఇచ్చేటప్పుడు ఇయ్యమందాం చెప్దాం అని చెప్పేసి నేను చెప్పిన సార్ మొన్న నైట్. రైట్. అంటే ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అంత బలమైన రీజన్ ఏంటి అంటే ఇదేనా? రీజన్ ఇదే సార్. రీజన్ ఇదే మెంటల్ టార్చర్. అసలుకి వాడు ఆ పే ఐ మీన్ మర్చిపోలేకపోతుంది సార్ మొత్తం అసలుకి. ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేసిండో ఏమో సార్. హ్మ్. మొత్తం అసలు పేరు మొత్తం ఆయన లేకుండా బతకలేనట్టు చేసిండు సార్ మొత్తం. ఓకే. అది సార్ మొత్తం ఏది ఆడితే అది ఇచ్చుడు అట్లా అట్లా చేసే కాడ చేసిండు సార్ మొత్తం.
అంటే ఒకవైపు మీకు తెలియకుండా ఒకవైపు అతనితో ఆమె డబ్బులైతే ఇచ్చింది. డబ్బులు ఇచ్చింది సార్. మరి ఫిజికల్ కూడా ఉన్నారా లేదా తెలియదు సార్ నాకైతే. మీకైతే కొ- అనుమానం కొ- ఉంది. అనుమానం అనుమానం మామూలుగా ఉండే సార్. మరి అంత మాట్లాడక వరకు ఉండే గానీ అంత మరి అంటే అంత ఇప్పుడు అనుమానం అయితే చనిపోయే లేదు వరకు సార్. కూడా వచ్చిందంటే ఇది నాకంటే నేను అంతే యాక్చువల్‌గా అంటే సార్ డబ్బుల కోసం ఒక 5,00,000 కోసం చనిపోయింది. ఆ, ఇది కాదు లే మీతో షేర్ చేసుకోవడం, నా వల్ల అవును. కాదని చెప్తే మీరు ఏదో ఒకటి చేయడం, ఏదో ఆ, ఒకటి ఇంకొకటి జరుగుతుంది కదా! అవును సార్. అయితే నాతోని షేర్ చేసుకోలేదు సార్. నా అమౌంట్ ఈ గోల్డ్ పెట్టింది అమ్ముకుంది అయితే చేసుకోలేదు. ప్లస్ ఇంత హ్మ్. నేను అది ఇంత ఫ్రీ ఏమంటే ఇక చెప్పుకోలేకపోయింది సార్ ఆ మ్యాటర్లు. నేను కూడా ఏం చెప్పినా ఇప్పుడు ఏదేమన్నా పోలీసులు కానీ అడిగినప్పుడు మీరు ఈ విషయాలు చెప్పారా? అంటే ఆహ్, మేబీ అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ ఉందని ఏదైనా పోలీసులకి చెప్పారా మీరు? మానసికంగా ప్లస్ ఈ రకంగా అది చేసిందని చెప్పిన సార్. మానసికంగా ప్లస్ ఈ హరాస్మెంట్ ఇట్లా సార్ చెప్పిన సార్. ఆ రోజు తను అంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఉరి సార్ పెట్టుకున్నప్పుడు మీరెక్కడున్నారు? అయితే ఏమైంది సార్, ఆ రోజు నైట్ 35,000 అని అబ్బాయికి చెప్పిన, ఆయనకి చెప్పిన సార్. అయితే మార్నింగ్ ఈయన పోయినాడు సార్, శివరాం అనే వ్యక్తి. ఆయన చాయ్ తాగడానికి పోతే ఆయన ఇట్లా చెప్పిండంట. చెప్తే ఆ విషయంలో నాకు ఫోన్ చేసిండు సార్ 8-9కి. ఓకే. శివరాం అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. ఓకే. ఫోన్ చేస్తే నేను సరే నీ ఇంటికి వచ్చి మాట్లాడతా, ఏమమ్మా చెప్పినామంటే వాడు ఇస్తాడు నేను ఇస్తాను అని వల్గర్ గా మాట్లాడింది సార్ ఆ రోజు. మీతోనా? వల్గర్ మాట్లాడితే మిమ్మల్ని నాతో బెదిరించాడా? సార్ మిమ్మల్ని బెదిరించాడా? బెదిరించాడు సార్. "నీ ఇంటికొచ్చి అది చేస్తా, ఇది చేస్తా, మీ ఇంటికొచ్చి మాట్లాడతాను. నువ్వు నా ఇంటికి వస్తా అంటే, నా ఇంటికి ఎందుకు, ఇప్పుడు నా ఇంటికి ఇంత లొల్లి పెడుతున్నావు, లొల్లి వచ్చి నువ్వు నాకు ఇచ్చే పెట్టుకుని నా మీద ఏం లొల్లి పెడతావు, నేనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడితే అని కిందికి వచ్చేస్తా బండి తీసుకొని. ఓకే. తీసుకొని నేను అప్పుడే 1-2 మినిట్ల కిందికి వచ్చేసిన. కిందికి వచ్చేసి బండి తీసుకొని గేట్ బయటకు వచ్చా. గేట్ బయట రాగానే గేట్ బయటనే కలిసిండు సార్. హ్మ్. గేట్ బయట కలిసి లొల్లి స్టార్ట్ అయ్యింది సార్. లొల్లి స్టార్ట్ అయ్యి మా మిసెస్ కూడా అయితే ఆ రోజు వేరే ఫంక్షన్ ఉంది సార్ మా వాళ్ళది. ఓకే. మా మిసెస్ మా పిన్నికి శారీ కట్టేసి నడుచుకుంటూ వస్తుంది సార్ అక్కడి నుంచి, ఆ గల్లీకి నుంచి. ఓకే. ఈ లొల్లి స్టార్ట్ కాగానే ఆమె అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే బయటనే లొల్లి అయింది సార్. ఒక 20 నిమిషాల దాకా. హ్మ్. 20 నిమిషాల దాకా లొల్లి అయితే మా మిసెస్ ఆగురు ఆగురు, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు, బయట ఎందుకు లొల్లి పెట్టుకుంటారు, ఏదో ఒకటి అదే అంటే, లేదు మరి ఇట్లా మా ఇంత లొల్లి వాడు నా మొత్తం ఎట్లా అంటే మొత్తం బ్లాక్ మెయిల్ సార్ ఆయన మొత్తము. హ్మ్. ఎవరితోనే లొల్లి పంచాయతీ కొట్టడం అది ముందు ముందు రెడీ ఉంటాడు సార్. ఓకే. మరి ఆ, పోలీసులకి ఈ విషయాలన్నీ షా- గూడా చెప్పారా? పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా? ఏమో సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసా. ఇక మేము ఇప్పుడు హాస్పిటల్ ఇవి ఆ ప్రోగ్రామ్ లో సార్ ఊరికి వచ్చాం కదా సార్. అయితే ఓకే. ఈ రోజు మా బామ్మది ఇట్లా వాళ్ళు ఇట్లా పోయి మళ్ళీ ఏం దాకా వచ్చింది అనేసి కనుక్కొచ్చాను పోతాను సార్. ఓకే సార్. అంటే నా పేరు తేజ. నేను సార్ రెడ్ టీవీ రిపోర్టరు. ఒకసారి అంటే సార్ నాకు ఈ విషయం లేట్‌గా తెలిసింది. మీ సార్ బామర్దాలు ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు కదా! ఒకసారి నా కాంటాక్ట్ నంబర్ వాళ్ళకివ్వండి. నేను ఒకసారి వాళ్ళని కన్సర్న్ అవుతాను. నేను కూడా స్టేషన్‌కెళ్తా. సార్ సార్ అయితే ఆ కింద లొల్లైంది కదా సార్. లొల్లైతే ఆ! నేను షాప్ కాడికి పోయి వానితో ఇప్పుడు చెప్పింది కదా సార్, షాపోడు ఇట్లా ఏం చెప్పిండు అనేసి అడుగుదామని, ఇద్దరం పోదామని నేను నడుచుకుంటూ వెళ్ళిన సార్. బండి మా మిసెస్ తాళం కొట్టుకుంటే నేను నడుచుకుంటూనే వెళ్ళిన. ఓకే. నడుచుకుంటూ వెళ్ళినా వాడు బండి మీద వచ్చిండు. పోయి షాప్ కాడ పోయి మాట్లాడినాం సార్. మాట్లాడి సరే కాంటో ఎందుకు అని చెప్పేసి వాడి పైసలు ఆడించుకుని నాకు ఇచ్చే అని చెప్పేసి నేను సైలెంట్ గా నడుచుకుంటూ వస్తాను సార్. నడుచుకుంటూ వస్తే మా మిస్సెస్ ఆయనకి ఫోన్ చేసి ఆ పిల్లల్ని చూసుకోమని చెప్పు, నేను హ్యాంగ్ చేసుకుంటా అని చెప్పేసి వానికి ఫోన్ చేసింది సార్. పిల్లల్ని చేసిందంట. చూసుకోమని ఎవరికి చెప్పింది? శివరామ్‌కా? శివరాంకు పిల్లల్ని చూసుకోమని చెప్పు అని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నాడంట. ఓకే. ఆ అన్నా అంట వాడు ఇట్లా వాడు అన్నప్పుడు ఫాస్ట్ రావాలి కదా సార్. వాడు ఇంకా సిగరెట్ అంటించుకుంటా హ్మ్. ఇట్లా నేను నడుచుకుంటూ వస్తుంటే ఇలా చేసుకుంటా అంట. సిగరెట్ అంటించుకుంటూ వస్తే ఎట్లా ఇప్పుడు వానితో లొల్లి పెట్టుకుని ఎట్లా వస్తా సార్. ఓకే. మీరొచ్చే ఆ, లోపుకే ఆమె హ్యాంగ్ అయితే చేసుకుంది. అయితే అయితే నేను తొందర ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఆయన బండి మీద నాకన్నా 1 మినిట్ ఇంటికి చేరుకుండు. మీకన్నా ముందే వచ్చాడు ఇంటికి. 1 మినిట్ ముందు వచ్చింది సార్. 1 మినిట్ ముందు వచ్చి డోర్ కొడుతుండు. నేను హ్మ్. 1 మినిట్ 2 మినిట్స్ అట్లా లేటు వచ్చేసిన సార్. డోర్ కొడుతుంటే తీయకపోతే ఇద్దరం కలిసి డోర్ కొట్టి తన్నేసినాం సార్. తన్నేసరికి పోయేసరికి వేసుకున్నాం సార్. ఓకే. నే- రైట్. ఈ చిన్న అయితే ఈ చిన్నదానికి మనం వేసుకుంటాం మనం అనుమానం పడాం కదా సార్. ఓకే. మీకైతే అనుమానాలున్నాయి వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరి మధ్యలో అనుమానాలు అంటే ఇదే సార్, డబ్బులు బాగా డబ్బులు అడగడము.
ఉమ్. ఇదే డబ్బుల గురించి నాకు తెలిసి అందరూ ఊకే డబ్బులు ఆడుతుంది అని చెప్పేసి చాలా మంది అన్నారు సార్. అంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో గానీ ఇక్కడ గల్లీలో గానీ టాక్ అయితే ఉంది గల్లీలో కానీ లావణ్య డబ్బులు అడుగుతుంది ఊరుకూరికే అని. అవును, షాప్ దగ్గర మా రిలేషన్ లో కూడా కొందరి దగ్గర అని ఉమ్. చెప్పేసి ఆ టాక్ అయితే వచ్చింది సార్. ఇట్లా టాక్ వచ్చింది. ఇక నాకు కూడా ఇప్పుడు అందరు ఫస్ట్ టైం చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తారు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. ఓకే రైట్. సరే మీ బామర్దాలు అయితే వస్తున్నారు కదా, ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయమనండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. సరే 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 సరే. సో ఇది పరిస్థితి, వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ విషయం తనకి లేట్ గా తెలిసింది. సో అంటే దాని నుంచి తెలుసుకుని ఈ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడే ఈ లావణ్య ఆత్మహత్యకి పాల్పడి చనిపోయిందనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో అంటే ఇందులో ఇంకా చాలా కోణాల్లో కూడా దర్యాప్తు జరపాలి. అంటే శివరామ్ అన్న వ్యక్తికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎందుకు అతను ఈ రకంగా ఆమెను బెదిరించాడు, సో ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.